బ్రో డౌట్ లేకుండా చెప్తున్నా, బూతులు మాట్లాడకుండా ఈ వీడియో నిండు వరకు ట్రై చేస్తాను. మీరు కూడా డీటెయిల్గా ఒకసారి చూడండి. సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ ఎక్స్పైరీ రోజు నువ్వు అసలు ట్రేడ్ చెయ్యకు. ఆశతో కానీ అతి ఆశతో కానీ ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ ఎవ్వడి మాటి నాకు గమ్మున పక్కకు వెళ్ళిపో. ఎందుకంటే కాస్ అనేది డే బై డే అది పెద్ద స్కామ్ లెక్క అయిపోతుంది. ఎందుకు నేను డీటెయిల్ ఇక్కడ చూపిస్తే ఇక్కడ చూడు. సెన్సెక్స్ నావైతే పొజిషన్ లేదు, ఓకే, నో ఇష్యూ. సెన్సెక్స్ ఈరోజు డైరెక్ట్ డ్రాపా, మళ్ళీ క్లోజింగ్ ఇచ్చింది, ప్రాబ్లం లేదు. ఆప్షన్ చైన్లోకి వెళ్తే ఇక్కడ 77,100 పిఈ, లో ఎంత చూడు 10 రూపీస్, హై ఎంత 380 చార్ట్, లాస్ట్ మూమెంట్ క్యాండిల్లో బ్రో. సింపుల్గా చెప్పాలా, ఇక్కడ ఒక ₹1,00,000 పెట్టాం అనుకో, మినిమం వారికి కొన్ని కోట్లు వస్తాయి. ₹1,00,000 పెడితేనే ఇలా అనుకో. నువ్వు చాలా మందికి ఏం చేస్తాను, ట్రేడ్ చేస్తారు లాస్ట్ మూమెంట్లో. చెప్తున్నా కదా, ఇది మనం తీసుకుంది పోదు, మనం తీసుకుంది డ్రాప్ అవుతుంది. ఓకే, ఇవన్నీ చూసి ఆశతో కానీ ఎవడో కోన్కిస్క కొట్టంగాడు అట్లా పోతుంది ఇట్లా వస్తుంది అని చెప్పారు అనుకో, చెయ్యకు. సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ కొంచెం దూరం ఉండు. బెటర్ ఏం తెలుసా, అసలు సెన్సెక్స్లో నిఫ్టీలో ఆప్షన్ ట్రేడింగ్ చేసి లిక్విడిటీని పెంచకు. ఇవన్నీ డబ్బులు బడాబాబులకు వస్తుందని మనకైతే వస్తలేదు. సో రిక్వెస్టింగ్, ఓకే, చిన్న రిక్వెస్టింగ్.